హాయ్ అండి. మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ ఢిల్లీలో దిగిపోయాము. వెహికల్ బుక్ చేసుకొని నోయిడాకి మా అమ్మాయి ఉండే పీజీ కమ్ హాస్టల్కి వచ్చేసాము. ఈరోజు మార్నింగ్ రెడీ అయిపోయాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని దిగుతున్నాము. ఈ ప్రతి ఫ్లోర్లో మాత్రం వైఫై ప్రతి రూమ్కి 2-3 రూమ్స్కి ఒక వైఫై బాక్స్ అయితే బయట ఫిట్ చేశారు. కానీ ఫిట్టింగ్ అయితే చేశారు కానీ వైఫై అయితే అంతగానైతే ఏమీ లేదు. లోపల రూముల్లో ఉంటైతే చాలా తక్కువే వస్తుంది, అంతగానంగా అయితే రావట్లేదు. పోతే తిని ఉండేది హాస్టల్, పీజీ కమ్ హాస్టల్ అంటే ఏంటంటే చాలామంది ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. పీజీకిను హాస్టల్కి తేడా ఏంటంటే పీజీలో ఓన్లీ సాటర్డే సండే మాత్రమే మనకి ఫుడ్ ఉంటుంది మధ్యాహ్నం పూట, మిగతా రోజుల్లో మధ్యాహ్నం ఉండదు. ఇదేంటంటే హాస్టల్లో ఏంటంటే మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అన్నీ ఉంటాయి. అందుకని తీసుకునేటప్పుడే మా అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో తనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి తీసుకున్నాము. ఫైనల్లీ టిఫిన్స్ అయితే స్టార్ట్ చేసాము. కిందికి వచ్చాము ఇప్పుడే. ఈరోజు దోశ అంట, చాలా బాగుండేలాగా ఉంది. చూస్తే మసాలా దోశ లుకింగ్ అయితే చాలా బాగుంది. దీంట్లోకి మాత్రం చట్నీ, సాంబార్ అలాంటివి అయితే ఏమీ లేవు. ఓన్లీ గ్రీన్ చట్నీ అట. ఇక్కడ అదే ఎక్కువ యూస్ చేస్తారనుకుంటా. గ్రీన్ చట్నీ పెట్టారు. గ్రీన్ చట్నీ పెట్టించుకున్నాను. నేనైతే కొంచెం ఎక్స్ట్రా ఆలు కర్రీ కూడా వేయించుకున్నాను. ఆ చట్నీతో తినలేకపోతే ఆలు కర్రీతో తిందామని. ఫైనల్లీ టీ కూడా తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు టీ అయితే అలవాట్లేదు, సరే టేస్ట్ చేద్దాం ఒకసారి అని.